కవిత జైలుకి వెళ్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందదు సీఎం రేవంత్ రెడ్డి. కవిత జైలుకి వెళ్ళినా, ఇంకో వ్యక్తి జైలుకి వెళ్ళినా, ప్రణీత్ రావు జైలుకి వెళ్ళినా, ఎవరు జైలుకి వెళ్ళినా కానీ తెలంగాణ రాష్ట్రానికి మేలు జరగదు. తెలంగాణ రాష్ట్రానికి మేలు చెయ్యాలంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఏదైనా మంచి నిర్ణయం తీసుకో. తప్పు చేసిన వారు ఈరోజు కాకపోయినా రేపైనా శిక్ష అనుభవిస్తారు. అది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కావచ్చు, నాయకులే కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కావచ్చు, నాయకులే కావచ్చు, ఇంకెవరైనా సరే ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్లకు శిక్ష ఒకరోజు కాకపోతే ఒకరోజు పడుతుందనే విషయం గుర్తు చేసుకో రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరుస్తానని చెప్పి, యువ రక్తం అని చెప్పి, తెలివితేటలు ఉన్నాయని చెప్పి కేసీఆర్ మీద దుమ్మెత్తిపేసి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినవు. రెండవ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన తెలంగాణ రాష్ట్ర ప్రజల మీదనే, సాగునీటి రంగం పైననే ఎటువంటి అవగాహన పెంచుకోకుండానే కేవలం కేసీఆర్ను తిట్టి ముఖ్యమంత్రి అయిన గొప్ప వ్యక్తివి నువ్వే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు అయినందుకు నిన్ను గౌరవిస్తున్నాము. నీ పట్ల గౌరవం, మర్యాద అనేది కామన్గా ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినందుకు. కానీ రాష్ట్ర ప్రజలకు మేలు చేయకపోతే మాత్రం నిన్ను అడుగడుగున వెంబడిస్తూ, వెంటాడుతూ, ప్రశ్నిస్తూనే ఉంటామనే విషయాన్ని నీకు గుర్తు చేస్తున్నా. రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజానికం భవిష్యత్తు కోసం, నిరుద్యోగ సమస్యను నిర్మూలించడం కోసం మాత్రమే మేము పనిచేస్తాము. మేము నిరుద్యోగ పక్షం, నిరుద్యోగాన్ని నిర్మూలించడమే మా ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. ఎందుకు రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినా కానీ, రాష్ట్రం సపరేట్ ఏర్పడినా కానీ అభివృద్ధి సాధ్యం ఎందుకైతే లేదు? ఇంకా బీదలుగానే ఎందుకున్నారు? పేదవాళ్ళుగానే ఎందుకు మిలిగిపోతున్నారు అనే విషయాన్ని గుర్తు చేసుకో. రాష్ట్రంలో అన్ని రంగాలలోనే అభివృద్ధి వస్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు బాగుపడతారు. ఒక వ్యవసాయ రంగం బాగుపడితే రైతులు, కూలీలు ఇద్దరు బాగుపడతారు. అట్లనే పారిశ్రామిక వ్యవస్థ బాగుపడితే, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందితే ఎన్నో రంగాలు, రియల్ ఎస్టేట్ రంగము, అలాగే ఎంప్లాయ్మెంటు విపరీతంగా పెరుగుతుంది. అలాగే టెక్నాలజీ పెరుగుతుంది, ఐడియాలజీ పెరుగుతుంది. ఎన్నో రకాల వ్యవస్థలు అనేవి అభివృద్ధి చెందుతాయనే విషయాన్ని గుర్తు చేస్తున్నా నేను నీకు. తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి పరిశ్రమలలో కానీ, రైతుల విషయంలో కానీ కొత్త నిర్ణయాలు తీసుకొని రాష్ట్ర ప్రజల బాగు కోసం కృషి చేయమని అడుగుతున్నా. తెలంగాణ ప్రజలకు మేలు చేసే విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. అటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఎంతసేపు రాజకీయం గురించే కాదు ఆలోచించాల్సింది, రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర రైతాంగం గురించి, రాష్ట్ర నిరుద్యోగ యువకుల గురించి ఆలోచిస్తే అప్పుడు ఖచ్చితంగా పరిష్కార మార్గం అనేది ఇంకా కొన్ని రోజుల తర్వాతనైనా సరే మీకు అందుతుంది. దానివల్ల రాష్ట్ర ప్రజలు బాగుపడతారు. తెలంగాణలో పేదరిక నిర్మూలన అనేది సాధ్యమవుతుంది. రాష్ట్ర ప్రజలు బాగుపడతారు అనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నా.